ఈ రోజు నా అదృష్టం ఎంత బాగుందంటే లేక ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తుంటే లోపల ఉన్న చిన్న డోర్ విరిగి 2 ముక్కలైంది. సో ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఇంట్లో వాళ్ళు ఎగిరిగి తనకు ముందు ఏం చేయాలో చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఇక విరిగిన ఈ 2 ముక్కల్ని మనం ఫెవిక్విక్ యూజ్ చేసుకొని ముందైతే అతికిచ్చేద్దాం. తర్వాత ఈ 2 ముక్కల్ని జాగ్రత్తగా అతికిచ్చి ఒక 2 నిమిషాలు అయితే హోల్డ్ చేసి పట్టుకోండి, మళ్ళీ నార్మల్ అయిపోద్ది. సో ఇప్పుడు ఫెవిక్విక్ పెట్టినంత మాత్రం అది గట్టిగా అయితే అవ్వదు. ఇప్పుడు ఏం చేయాలంటే షార్ప్ ఆబ్జెక్ట్ తీసుకొని లోపల సైడ్ మొత్తం అన్ని గీతలు పెట్టుకున్నాక తర్వాత అది క్లీన్ చేసేసుకోండి. మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత స్క్రాచెస్ మీద మళ్ళీ ఫెవిక్విక్ అయితే వేయండి. తర్వాత బేకింగ్ సోడా అయినా సాల్ట్ అయినా దాని మీద మళ్ళీ జల్లండి. ఇంకా మనం వేసుకున్న సాల్ట్ మీద మళ్ళీ ఫెవిక్విక్ అయితే ఇలా అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే నార్మల్ గా ఉండే దాని మీద కంటే చాలా గట్టిగా అయితే ఉంటుంది. ఇలా ఈ పీస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మన ఫ్రిడ్జ్ లో అయితే తిరిగి సెట్ చేసేస్తున్నాం. ఇప్పుడైతే నార్మల్ గానే ఇంకా వర్క్ చేస్తుంది. సేమ్ ఇలానే సైడ్ డోర్లు వాటర్ బాటిల్ పెట్టే హోల్డర్ కూడా మొత్తం ఇరిగిపోతే సాల్ట్ అండ్ ఫెవిక్విక్ యూజ్ చేసుకొని మళ్ళీ అతికిచ్చేసా. ఒకటే కాకుండా మళ్ళీ కింద వెజిటబుల్స్ పెట్టి దాని మీద ప్లేట్ కూడా ఇలా విరిగిపోతే అది కూడా సేమ్ ఇలాగే అతికిచ్చేసాను. ఇప్పుడు దాకా అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. మొత్తానికి ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసి నీట్ గా ఎక్కడ అక్కడ పెట్టేసాం అనమాట. ఇంకా బల్ల మీద ఉన్న వెజిటబుల్స్ డబ్బాలు మళ్ళీ లోపల అయితే సదరాలి. అంతా సర్దేసిన తర్వాత ఇప్పుడు చూడడానికి ఇదైతే ఫ్రిడ్జ్ లా ఉంది. మనకి పన్నున్నా లేకపోయినా గంటకి 10 సార్లు అయితే ఓపెన్ చేస్తాం ఈ ఫ్రిడ్జ్ డోర్ ని. అందుకే ఫ్రిడ్జ్ త్వరగా మింగేస్తుంది. ఈ ఐడియా మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఉంటాను. బాయ్.